అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటే 2000 అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ చేయడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనూ చేయడం జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడడం జరిగింది. గోవధ జరుగుతోంది తిరుమలలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మరలా దీనిపైన కేసు పెడితే పోలీసులు విచారణకు పిలిస్తే ఒక 20 ప్రశ్నలు సంధించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏంటి అంటే గో వ్యధ జరిగింది అని చెప్పేసి ఆయన మాట మార్చడం జరిగింది. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంటే మాట మార్చినటువంటి వైనం గోవధ గో వ్యధ. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే మనము అదే కడప జిల్లాకు సంబంధించినటువంటి వేమన శతకం రాసినటువంటి వేమన గారు ఒక పద్య రూపంలో మనము భూమన కరుణాకర్ రెడ్డి గారు మార్చినటువంటి మాటలను మనము ప్రజలకు అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఒకసారి వేమన శతకంలో ఆ వేమన రాసినటువంటి పద్యాన్ని వినిపిస్తా. రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చే, కురుపతి జనించి కులము జరిచే, ఇలను పుణ్యపాప మీలాగు గాదకు విశ్వదాభిరామ వినురవేమ. మరి ఈ రాముడొకడు పుట్టి రవికులం మీడేర్చే, రాముడొకడు పుట్టి రవికులం మీడేర్చే అంటే రాముడు పుట్టినందువల్ల రఘువంశం ఉద్ధరించబడినది అని దీని అర్థం. మరి కురుపతి జనించి కులము జరిచే, కురుపతి అంటే కౌరవులకు అంటే అధిపతి అయినటువంటి దుర్యోధనుడు జన్మించినందువల్ల కురువంశం నాశనమయ్యింది అని దీని అర్థం. మరి ఇలను పుణ్యపాప మీలాగు గాదగో అంటే ప్రపంచంలో పాపపుణ్యాలు ఈ విధంగా ఉంటాయి విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పేసి చెప్తారనమాట వేమన గారు. ఆయన రాయడం జరిగింది. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారికి దీనికి సంబంధం ఏంది అని అంటే మరి మొదటి లైన్ ఏంది, రాముడొకడు పుట్టి రవికులం మీడేర్చే. మరి అదేవిధంగా కురుపతి జనించి కులము జరిచే. మరి భూమన నొకడు పుట్టి వెంకన్న పవిత్ర జరచే, ఇలను పుణ్యపాప మీలాగు గాదోగో విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పేసి మనము చెప్పొచ్చు. ఎందుకంటే ఈ భూమన నామధేయుడు ఎవరైతే ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఒక నామధేయుడు పుట్టినందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగా దెబ్బతీశాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా టీటీడీ పవిత్రతను దెబ్బతీశారనేది సాక్షాత్తు గత 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజలే చూశారు. మరి ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు నిత్యము ఇప్పటికీ ఆయన టీటీడీ చైర్మన్గా లేకపోయినప్పటికీ ఏదో ఒక వివాదాస్పదంగా ఆయన మనుషులు దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులలో 2000 మంది ఉన్నారని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది పలు సందర్భాల్లో, పలు ప్రెస్ మీటుల్లో. మరి ఇటువంటి సందర్భంలో ఈయన జన్మించడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం అనే పవిత్రతను ఆయన టీటీడీ చైర్మన్గా అంటే ఎన్నుకోబడినటువంటి ప్రతిసారి దాని పవిత్రత దెబ్బ తినిందే తప్ప ఎక్కడ పవిత్రత పెంచే విధంగా ఆయన పని చేయలేదు అని చెప్పేసి ఒకవైపు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ పలు సందర్భాల్లో పలు ప్రెస్ మీట్లో ఈయన కూడా చెప్పడం జరిగింది. నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తుడైతే నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో గో వధ అని చెప్పేసి మొదటగా అనడం జరిగింది. మరి పోలీసులు విచారణకు పిలిచి కేసు పెట్టిన తర్వాత గో వ్యధ, గోవులు వ్యధకు గురవుతున్నాయని చెప్పేసి ఆయన మాట మార్చడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ స్టేట్మెంట్ ఇంతటితో ఆగుతుందా? పలు పత్రికలో రావడం జరుగుతుంది, మీడియాల్లో చూపించడం జరుగుతుంది. నేషనల్ మీడియాలకు వెళితే, పక్క రాష్ట్ర మీడియాలకు ఈ విషయం వెళితే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత దెబ్బ తీస్తున్నాడా లేదా అనేది మీ విజ్ఞకు వదిలేస్తూ ఉన్నా. మరి ఒక్కసారి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా రాజకీయము ఆరోపణలు చేయండి, కానీ దేవుని ముందు పెట్టి రాజకీయం చేయాలి అనుకుంటే మీ యొక్క పతనము తప్పదు అక్కడి నుంచే అని చెప్పేసి గత చరిత్ర మరొకసారి మీరు పునరాలోచించుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఇలానే ఆ వెంకటేశ్వర స్వామి జోలికి బ్రిటిష్ వారు సైతం కూడా వెళ్ళనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ శక్తి, ఆయన ప్రభావము, ఆయన కలియుగ దైవం అనేది వాళ్ళు కూడా గుర్తించారు.
ఉంటారు. అలాంటిది గతంలో ఒక ఆయన ఇలాగే నాకు ముఖ్యమంత్రిని కదా అని చెప్పేసి ఏకంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళడం జరిగింది. మరి వెంకటేశ్వర స్వామి జోలికి వెళితే ఏమవుతుంది అని చెప్పేసి నేను ఇది కొత్తగా చెప్పేటువంటి మాటలు కాదు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు మీడియాల్లో ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రను పెంచే విధంగా ప్రెస్ మీట్లు పెట్టండి, హుందాగా వ్యవహరించండి తప్ప ఇలా రాజకీయం చేయాలి అనుకుంటే మీరు ఎన్నో ఉన్నాయి. ఎంతసేపు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను మీకు బిఆర్ నాయుడు గారి మీద ఏదన్నా పర్సనల్ గ్రెడ్జ్ ఉంటే ఆయన మీద వ్యాఖ్యలు చేయండి, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద దాని యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా మీరు వ్యాఖ్యలు చేస్తే హిందువుల యొక్క ఆగ్రహానికి గురవుతారు ఖచ్చితంగా అని చెప్పేసి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే తరహాలో మీరు ముందుకు వెళితే లాస్ట్కు భూమనొకడు పుట్టే వెంకన్న పవిత్ర జరిచే అని చెప్పాము. భూమనొకడు పుట్టి కులము జరిచే అనే కాటికి మీరు తేవద్దండి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. కాబట్టి ఇంకొకసారి మీరు ఏదైనా ఒక మాటలు మాట్లాడే ముందరగా ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యలు చేయాల్సిందిగా నేను మీకు చెప్తా ఉన్నా. నమస్కారం.